పండు మిర్చి టమాటా పచ్చడి కోసం చేసే ముందు ఈ సామాన్లన్నీ ఒకసారి ఎండలో 10 నిమిషాలు పెట్టుకుంటాను అనమాట. ఇవి వచ్చి పండు మిర్చి వచ్చి 1/2 కిలో, టమాటో వచ్చి 1/2 కిలో, చింతపండు వచ్చి 50 గ్రాములు, సముద్రపు ఉప్పు వచ్చి సరిపడా అనమాట. మెంతులు ఒక చిన్న చెంచా, ఆవాలు 2 చిన్న చెంచాలు, వెల్లుల్లిపాయలు ఒక పెద్ద 2 వెల్లుల్లిపాయలు అనమాట. ఇలాగా విడదీసి పెట్టుకొని పొట్టు తీసేసుకోవాలి తర్వాత మనం. అయితే దీంట్లో పోయిన పండు మిరపకాయలు ఉంటాయి కదా, అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పండు మిర్చిను టమాటాలు కూడా శుభ్రంగాను మనం ముందుగానే కడిగేసుకుని ఉప్పు నీళ్ళు వేసి శుభ్రం కడిగేసుకొని అదంతా పొడి క్లాత్ మీద ఆరబెట్టుకొని అప్పుడు ఇలాగ వచ్చేసేపు ఒక 10 నిమిషాల పాటు ఎండలో పెట్టుకుంటాను అనమాట. దాంతోపాటు మిక్సీ గిన్నెలు జార్లు కూడా ఎండలో పెట్టుకుంటాను. లోపుగా మనం పండు మిర్చిని తొడమలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాను. టమాటాలు కూడా ఇలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్ వేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట. ఈ పండు మిర్చి ఉంది కదండి, పండు మిర్చిని మనం ముక్కల కింద చేసేసుకుని డైరెక్ట్ మిక్సీలో వేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవ్వండి, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 చెంచాలు నూనె పోసుకొని దాంట్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 50 గ్రాముల చింతపండు కూడా 2 వేసేసుకుని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టకుండాను. మూత పెడితే మళ్ళీ ఆవిరి అందులో పడిపోయి మళ్ళీ నీరు ఎక్కువ ఊరిపోతుందన్నమాట. మెల్లగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలండి. ఇది లోపు మనం పక్క స్టవ్ మీద ఒక 2 చిన్న చెంచా మెంతులు ఉన్నాయి కదా, అవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు ఉన్నాయి కదా, 2 చెంచాలు ఆవాలు వేసుకున్నాం, అవి కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. కమ్మటి వాసన వచ్చే వరకు. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మన ఉప్పు కూడా ఇలా ఒకసారి మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవ్వండి, ఆవాలు మెంతుల పొడి ఇది కూడా చిన్న ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాం. వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసేసుకొని ఆల్రెడీ మనం పండు మిర్చి మిక్సీ పెట్టుకున్నాం కదా, దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, ఆవాలు మెంతుల పొడి ఈ 2 కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కోసుకు గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. అదిగోండి, ఇట్లా కోసుకు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈలోపు గుజ్జు ఉడికిపోయింది కదా, టమాటో చింతపండు గుజ్జు ఉడికిపోయిందని కొంచెం చల్లారి పెట్టుకోవాలన్నమాట. చల్లారిపోయింది కదా, చల్లారిపోయిందని మిక్సీలో పట్టేసుకోవాలి. మిక్సీకి వేసుకుని మళ్ళీ ఒకసారి ఒక తిప్పితే సరిపోతుంది అనమాట. ఇదిగండి, ఇట్లాగా మనకి ఇలా పేస్ట్ అయిపోతుంది. ఈ పేస్ట్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఇలా మనకి నచ్చిన డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు పోపు వేసుకోవడమేనండి. ఇది మ్యాక్సిమం ఒక 2 months నిల్వ ఉంటుందంట. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్ టు 3 months వరకు ఉంటుంది. పోపు వేయడానికి మనం చిన్న బాండి పెట్టుకొని దాంట్లో కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు, శనగపప్పు కూడా వేసుకొని ఇట్లా పోపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చడిని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. మనకు కావాల్సినప్పుడు మాత్రం కొద్దిగా పచ్చడి వేసుకొని ఇలా పోపు వేసుకొని మనం అన్నంలోకి కానీ టిఫిన్లోకి కానీ వాడుకోవచ్చు. బాగుంటుందండి టేస్ట్ ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.